వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక చర్చనీయాంశం అవుతున్న అంశం కేరళ స్టోరీ 2. అంటే ఇంతకుముందు కేరళ స్టోరీ 1, కేరళ స్టోరీ మూవీ వచ్చింది. అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇప్పుడు కేరళ స్టోరీ 2 కూడా చాలా వివాదాలకి కేంద్ర బిందువు అవుతుంది. అయితే లేటెస్ట్గా దురంధర్ అనే సినిమా దేశభక్తి ఆధారంగా వచ్చింది. దాని మీద కూడా ఎకో సిస్టమ్ రియాక్షన్ కనిపించింది. అయితే ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశం అవుతున్న అంశం ఏమిటి అంటే 2047లో ఇస్లామిక్ స్టేట్గా భారతదేశాన్ని మార్చబోతున్నారు అనేది ఒక ప్రధానమైన ఒక డిబేట్గా మారుతుంది. ఈ నేపథ్యంలో మనతోటి సురేష్ కొచ్చాటిల్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సురేష్. నమస్కారం పవన్ గారు. సురేష్ గారు, ఇప్పుడు మొదటి నుంచి కూడా బీజేపీ మీద వస్తున్న ఒక విమర్శ ఏమిటి అంటే ఇలాంటి అంశాలని నేరేటివ్ వార్లాగా చేస్తున్నారు అనేది ఒక ఆరోపణ వస్తుంది. ఇప్పుడు కేరళ 2 స్టోరీకి సంబంధించి ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? చాలా సినిమాల్లో బ్రాహ్మణుల్ని విలన్స్గా చూపిస్తారు. మీరు చూసుంటారు. పూజారుల్ని రేపిస్ట్గా చూపిస్తారు. కొన్ని సినిమాల్లో కేరళలో ఇప్పుడు ఒక మోహన్ లాల్ పృథ్వీరాజ్ సినిమా వచ్చిన సంవత్సరం ముందు, ఎంపురాన్ 2 అని చెప్పి, అవును, దాంట్లో విలన్ ఒక గుజరాతీ హిందూ. గుజరాత్ నుంచి వచ్చిందంట, కేరళలో ఉన్న ముస్లిమ్స్ని చంపడానికి వచ్చిందంట. ఆలోచించండి కథ ఎట్లా మారిందని. సో అప్పుడు చాలా మటుకు ప్రొటెస్ట్ జరిగింది దీని వ్యతిరేకంగా, ఆ సినిమా వ్యతిరేకంగా. దాని లాస్ట్లో మోహన్ లాల్ కూడా అపాలజైజ్ చేశారు. కానీ పృథ్వీరాజ్ సుకుమార్, నువ్వు ద మెయిన్ హీరో, ఆయన అగ్రీ చేయట్లేదు. ఎందుకంటే హిందువులనే విలన్గా చూపించాలి. మాకు గుజరాత్ రైట్స్ నుంచి మొదలైంది. అప్పుడు మేము ఆర్గ్యుమెంట్ ఏం చేసామంటే, గుజరాత్ రైట్స్ ఎక్కడ, గుజరాత్ రైట్స్ ఎందుకు మొదలైంది అందరికి తెలిసింది, గోధ్రాతో మొదలవుతుంది. అక్కడ చూపించట్లేదు. గోధ్రా ఒక 30 సెకండ్లో చూపించి ఫినిష్ చేసి సినిమా స్టార్ట్ చేస్తారు. బికాజ్ దాని తర్వాత రైట్స్ వచ్చింది. ఆ రైట్స్లో ఎఫెక్ట్ అయిన ఒక ఆయన ఇదా ఇట్లాడు హిందూ విలన్ ఉన్నాడు, హిందూ విలన్ వచ్చి కేరళకు వస్తాడు చంపడానికి. దీన్ని ముస్లిం ఒక హీరో వచ్చి ప్రొటెక్ట్ చేస్తారు, అందరినీ హిందూ విలన్ చంపేస్తారు. ఆలోచించి అప్పుడు ప్రాబ్లం లేదు. హైదర్ లాంటి సినిమా వచ్చింది హిందీలో, అప్పుడు ప్రాబ్లం లేదు. వీళ్ళకి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నిజం చూపించినప్పుడు ప్రాబ్లం వస్తుంది. కేరళ స్టోరీ వచ్చినప్పుడు, ఎందుకంటే నేను ఈ ప్రొడ్యూసర్స్తో ఇన్వాల్వ్ అని, డైరెక్టర్తో ఇన్వాల్వ్, నేను ఒక పెద్ద పాడ్కాస్ట్ చేశాను అప్పుడు, అంటే ఆన్లైన్ పాడ్కాస్ట్. యూఎస్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే ఒక వారం ముందు యూఎస్ ఆడియన్స్ కోసం ఒక పాడ్కాస్ట్ చేశాం. దాంట్లో యూఎస్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్, వీళ్ళ డైరెక్టర్, వీళ్ళ ప్రొడ్యూసర్, వీళ్ళందరితోని ఒక జూమ్ కాల్లో మేము అందరు మాట్లాడాము. చాలా మటుకు యూఎస్లో ఆడియన్స్ చూశారు కూడా, మనం ఇండియన్ ఆడియన్స్. అప్పుడే నేను ఆ సినిమాలో కొంచెం ఇన్వాల్వ్మెంట్ నాకు ఉండే, కానీ నా దాంట్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ మ్యాటర్ నాకు తెలుసు, ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ కేరళ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. దాంట్లో ఒక డైలాగ్ మీద వీళ్ళందరూ కలిసి పడ్డారు. మేరే చేసే 33,000 లడికియా, నాలాగా 33,000 అమ్మాయిలు ఇదే పరిస్థితుల్లో ఇక్కడ ఉన్నారు ఆఫ్ఘనిస్తాన్లో అని చెప్పి. ఆమె ఎక్కడ చెప్పలేదు ఇండియా నుంచి అని చెప్పలేదు ఎక్కడ. నేను ఆర్గ్యూ చేశాను అదే పాయింట్ మీద. లాజికల్గా ఆర్గ్యూ చేద్దాం. మీరు అంటున్నారు 30,000 కాదు, 3,000 కూడా కాదు, 3 కూడా కాదు అంటున్నారు. అప్పుడు నేను ఒక స్టాటిస్టిక్ పెట్టాను ముందుకు, అప్పుడు జరిగిన టెలివిజన్ డిబేట్స్లో 3 సంవత్సరాల ముందు, 2023 అనుకుంటా, 2023లో. అప్పుడు నేనేం చెప్పానంటే, కేరళ హైకోర్టులో అప్పుడున్న డీజీపీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఒక అఫిడవిట్ ఫైల్ చేశారు. కనిపించకపోతున్న అమ్మాయిలు, కనిపించిన అమ్మాయిల గురించి డీటెయిల్స్ ఇవ్వమని చెప్పి కేరళ హైకోర్టు అడిగితే 6,000 మంది అమ్మాయిలు 1991లో కనిపించట్లేదు, మేము ఇన్వెస్టిగేట్ చేశాం కానీ ఎక్కడ దొరకట్లేదు వాళ్ళు. 2,000, 3,000, 200, 300 కాదు, 6,000 అమ్మాయిలు 91లో. అప్పుడు సినిమా రిలీజ్ 23లో. సో మీరు ఎక్స్ట్రాపోలేట్ చేసుకుంటే మీకు 33 కాదు, మీకు 50,000 కూడా వస్తుంది అనమాట. మనకు అందరూ తెలిసిందే, రికార్డెడ్ హిస్టరీలో కేరళలో నుంచి ఐఎస్ఎస్కి వెళ్ళిన చాలామంది ఉన్నారని యూనియన్ గవర్నమెంట్ చెప్పారు. దాని తర్వాత అక్కడ చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది. వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో, సిరియాలో అక్కడున్న ఐసిస్తో, వాళ్ళ ట్రూప్తో వెళ్ళి ఫైట్ చేయడానికి వెళ్తే అక్కడున్న గవర్నమెంట్ ఫోర్సెస్ వాళ్ళని చంపేశారని చెప్పి. అది కూడా ఆఫ్ఘనిస్తాన్లో కూడా అదే జరిగింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ సినిమా వచ్చింది ఫస్ట్, కేరళ స్టోరీ. మీరు చెప్పినట్టు పార్ట్ 1, అప్పుడు పార్ట్ 1 అని చెప్పలేదు, కేరళ స్టోరీ అని చెప్పారు. దాని వ్యతిరేకంగా వీళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, కేరళ హైకోర్టుకి వెళ్ళారు, మెడ్రాస్ హైకోర్టుకి వెళ్ళారు, కానీ ఎక్కడ వీళ్ళకి రిలీఫ్ రాలేదు. కానీ ఆ సినిమా ఎక్కువ రోజు చెన్నైలో నడిపించలేదు, ఎందుకంటే అక్కడున్న థియేటర్ వాళ్ళని ధమ్కి ఇచ్చారు వీళ్ళు. కేరళలో కూడా అదే జరిగింది. కానీ కేరళలో కొన్ని హిందూ ఆర్గనైజేషన్స్, విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ్ దళ్ కానీ, ఈవెన్ బీజేపీ కానీ, వాళ్ళు ఏం చేశారంటే మొత్తం థియేటర్ బుక్ చేసి టికెట్లు కొనుక్కొని ఆ సినిమాని అక్కడున్న అమ్మాయిలకి చూపించారు.
ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ రిజర్వ్డ్ ఫర్ ఉమెన్ అండ్ యంగ్ గర్ల్స్ స్పెషలీ. ఎందుకంటే మీతో గారు వచ్చి ఒక లవ్ జిహాద్ కాన్సెప్ట్ తీసుకొచ్చినప్పుడు ఎట్లా మాట్లాడతారో, ఎంత స్వీట్గా మాట్లాడతారో సినిమాలు కూడా చూపిస్తారు. అదే అది కాకుండా అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే వీళ్ళు లవ్ జిహాద్ లేదంటున్నారు. ఇప్పుడు మీరు ఒక కాంగ్రెస్ ప్యానలిస్ట్ డిస్కషన్ తీసి లవ్ జిహాద్ లేదు కదా, యూనియన్ హోమ్ మినిస్ట్రీ ఎన్డీఏ కింద పార్లమెంట్లో ఒక క్వశ్చన్ వస్తే దానికి మీ దగ్గర ఎన్ని లవ్ జిహాద్ కేసెస్ ఉన్నాయంటే మాకు ఏం లవ్ జిహాద్ కేసులు రాలేదంట. మన అప్పుడున్న ఐపీసీ కానీ ఇప్పుడున్న బిఎన్ఎస్ఎస్లో లవ్ జిహాద్ అనే ఒక కాన్సెప్ట్ లేదు. ఆ పేరు అనేది కొత్తగా అది లాలో ఎక్కడ లేదు. అది ఈ పేరు ఎక్కడి నుంచి వచ్చింది అది కూడా సర్ప్రైజ్ అవుతారు. ఈ పేరు ఫస్ట్ తీసుకొచ్చింది విఎస్ అచ్యుతానందన్, అప్పుడున్న కేరళ ముఖ్యమంత్రి, కమ్యూనిస్ట్ పార్టీ ముఖ్యమంత్రి. ఆయన అక్కడున్న అసెంబ్లీలో స్టేట్ చేసిన ఒక వర్డ్ లవ్ జిహాద్. దాని తర్వాత రెండోసారి ఇది కేరళ హైకోర్టులో వచ్చింది, ఇదే వర్డ్ యూజ్ చేశారు వాళ్ళు, లవ్ జిహాద్ జరుగుతుందని. కేరళలో అట్లాంటి చాలా జిహాద్లు ఉన్నాయి. డ్రగ్ జిహాద్ ఉంది, ల్యాండ్ జిహాద్ ఉంది. ఈ డ్రగ్ జిహాద్ గురించి అక్కడున్న ఒక బిషప్ మాట్లాడితే ఆయన మీద కేసు వేశారు కేరళ గవర్నమెంట్. ఆలోచించండి, క్రిస్టియన్ బిషప్ మా అమ్మాయిల్ని డ్రగ్స్ ఇచ్చి వీళ్ళు డ్రగ్ జిహాద్ చేస్తున్నారు ఇక్కడ అని చెప్పి, ముస్లిం అబ్బాయిలు చేస్తున్నారని చెప్తే ఆయన్ని చంపడానికి ఒక సుపారీ ఇచ్చారు అక్కడున్న ఇస్లామిక్ ఆర్గనైజేషన్. అది కాకుండా కేరళ గవర్నమెంట్ ఆయన ఒక బిషప్, చిన్న పాస్టర్ గీస్టర్ కాదు, ఫాదర్ కాదు, బిషప్ మీద కేసు వేశారు. అంత దమ్ముండే వాళ్ళకి. అంటే ముస్లిం ఓట్ల కోసం ఏమైనా చేస్తారు. ఇప్పుడు నిన్న కూడా చూశాను నేను మలయాళం న్యూస్ ఛానల్స్లో పినరాయి విజయన్ చాలా ఓపెన్గా, అక్కడున్న మలయాళం న్యూస్ ఛానల్స్ కూడా అంతే, మొత్తం జిహాదీలు వాళ్ళు కూడా అన్నారు ఈ సినిమా మన కేరళని మొత్తం నెగటివ్ లైట్లో చూపిస్తుంది అది ఇదని. నేను ఇవాళ పొద్దున డైరెక్టర్ గారి ఇంటర్వ్యూ ఒకటి చూశాను, దాన్ని ఆయన చాలా క్లియర్గా చెప్పారు. దాంట్లో చూపించిన ఒక్క ఇన్సిడెంట్ కూడా తప్పు అయితే నేను ఆ ఇన్సిడెంట్ని సినిమా నుంచి తీసేస్తాను. నేను తీసుకుందంతా పోలీస్ వాళ్ళ రికార్డ్స్ నుంచి, కోర్ట్ రికార్డ్స్ నుంచి నేను తీసుకున్నాను. ఇదంతా నా దగ్గర ప్రూఫ్ ఉంది, మేము రీసెర్చ్ చేసాం. సరే డ్రామటైజేషన్ కొంచెం డ్రామా యాడ్ చేస్తాం, ఎప్పుడైనా సినిమాలు అంతే ఉంటుంది, అదర్వైజ్ డాక్యుమెంటరీ అయిపోతుంది అది. సో డ్రామటైజేషన్ కోసం యూజ్ చేస్తాం. కానీ ప్రతి ఇన్సిడెంట్ దాంట్లో జరిగింది. హిందూ అమ్మాయిల్ని బీఫ్ తినిపించడము ఇదంతా అప్పుడు జరిగిన ఘటనలే, దాని మీద కేసులు ఉన్నాయి, కోర్టుకు వెళ్ళింది, చాలామంది శిక్షించారు. కేరళ స్టోరీలో 32,000 మందిని ఐసిస్కి పంపించేశారు ఇక్కడి నుంచి కన్వర్ట్ చేసి. ఇక్కడి నుంచి అని చెప్పలేదు, కేరళ నుంచి అని కూడా చెప్పలేదు. మేరే జైసా అంటే నాలాంటి మన అందరికి తెలిసింది ఆ టైంలో యూకే నుంచి వచ్చారు, యుఎస్ నుంచి వచ్చారు చాలామంది అమ్మాయిలు వాలంటీర్గా వచ్చి అక్కడ జిహాదీ అంటే సూసైడ్ బాంబర్స్గా తయారయ్యారు. వీళ్ళందరూ వాళ్ళని దానికోసం తీసుకొచ్చారు. రైట్. అంటే కేరళ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఫ్యాక్ట్ చెక్లో కావచ్చు, ఈ 32,000 అనేది కరెక్ట్ కాదు అనేది కేరళ ప్రభుత్వం కూడా చెప్పింది. మళ్ళీ వీళ్ళు 6,000 అని చెప్పి అఫిడవిట్ ఇచ్చారు కదా కేరళ హైకోర్టులో 91, అది తప్పండి. నేను 32 కాదని నేను కూడా చెప్పట్లేదు. 32 వాళ్ళు చెప్పింది ఏంటంటే అమ్మాయి మ్యారేజ్ చేసా, ఇక్కడి నుంచి రావచ్చు, వాళ్ళు ఏ దేశాల నుంచి రావచ్చు. నాలాంటి అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్లో 32,000 మంది అమ్మాయిలు ఉన్నారు ఇక్కడ అని చెప్తున్నారు. దాన్ని ఆఫ్ఘాన్ గవర్నమెంట్ కూడా వ్యతిరేకించలేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ స్టోరీలో చూపించిన అమ్మాయి యాక్చువల్లీ ఎగ్జిస్ట్, ఇప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్ జైల్లో ఉంది ఆమె. ఇప్పుడు కూడా ఆఫ్ఘనిస్తాన్ జైల్లో ఉంది ఆమె. ఆలోచించండి. అట్లాంటి ఇంకా 13 మంది అమ్మాయిలు కేరళ నుంచి ఉన్న అమ్మాయిలు ఆఫ్ఘనిస్తాన్ జైల్లో ఉన్నారు. వీళ్ళ భర్తలతో అక్కడ వెళ్ళారు, వాళ్ళని అక్కడున్న యుఎస్ ఫోర్సెస్ చంపేశారు. ఇప్పుడు వాళ్ళు ఒక విడోగా ఆ జైల్లో ఉంటున్నారు. అదే ఓపెనింగ్ సీన్ చూపిస్తారు ఆ సినిమాలో, అదే సీన్ ఉంటుంది, సేమ్ థింగ్. సో రికార్డులో ఉంది ఇదంతా. అంటే వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అప్పట్లో కేరళ స్టోరీని బ్యాన్ కూడా చేసింది. ఎట్లా బ్యాన్ చేస్తారు? అదే ఒకటి కోర్టు అడిగారు, హౌ కెన్ యూ బ్యాన్, మీకు నచ్చకపోతే యూ డోంట్ వాచ్ ఇట్ అన్నారు. మీకు నచ్చదు ఆ సినిమా, చూడకండి. ఎన్నో హిందీ సినిమాలు హిందూస్ వ్యతిరేకంగా చేసినప్పుడు మిమ్మల్ని ఎవరు చెప్పలేదు కదా. ఇదే జరిగింది. మన చావా వచ్చినప్పుడు కూడా ఇదే అన్నారు, ఇదంతా నిజం కాదని చెప్పి. ఎవరన్నారండి నిజం కాదు? చూపించింది నిజమే, కానీ బికాజ్ దాంట్లో ఔరంగజేబ్నో ఎవరినో విలన్గా చూపించినప్పుడు వీళ్ళకి నచ్చదు. సరే, అది అప్పుడు ముస్లిం అయిపోతుంది, హిందూ ముస్లిం. ఇక్కడ ఇష్యూ ఏంటి? బేసిక్లీ ఐసిస్కి రిక్రూట్మెంట్ జరుగుతుందా లేదా కేరళ నుంచి. కేరళ హైకోర్టు అండ్ కేరళ గవర్నమెంట్ అంగీకరిస్తున్నారు, ఎస్ జరుగుతుంది. ఇప్పుడు లేదనుకోండి, అప్పుడు జరిగింది. చాలామంది కేరళ నుంచి ఐసిస్కి వెళ్ళారు. తెలంగాణ నుంచి ఎవరైనా వెళ్ళారండి? లేదు. ఎక్కువ రికార్డ్ ఏం లేదు మన దగ్గర. అంటే ఐసిస్కి ఒక రిక్రూట్మెంట్ గ్రౌండ్గా కేరళ మారిపోయిందని ఆ టైంలో కేరళ గవర్నమెంట్ అంగీకరించారు. నేను చెప్పినట్ల దానికన్నా చాలా ముందు బిఎస్ అచ్యుతానందన్ గారు లవ్ జిహాద్ ఉందని చెప్పారు. దాని తర్వాత మనకు తెలిసిందే కేరళ హైకోర్టులో కూడా కేసులు వచ్చినప్పుడు ఇదే మాట బయటకు వచ్చింది. సో ఈ లవ్ జిహాద్ లేదని వీళ్ళు యూనియన్ గవర్నమెంట్ చెప్తారంటే అది గర్ల్ మిస్సింగ్ ఉంటుంది, పర్సన్ మిస్సింగ్ కేసు ఉంటుంది,
ఫోర్సిబుల్ కిడ్నాపింగ్ కేసు ఉండొచ్చు, ఆ సెక్షన్స్ కింద ఉంటుంది. లవ్ జిహాద్ అని మన ఐపీసీలో బిఎన్ఎస్ఎస్లో ఎక్కడ లేదు అది. సో దానికి లీగలీ కేరళ ద యూనియన్ గవర్నమెంట్ ఇస్ కరెక్ట్. వాళ్ళు చెప్పలేరు కదా మదర్ లవ్ జిహాద్ కింద ఎన్ని కేసులు వచ్చినాయని చెప్పి. అది ఉన్నప్పుడు పవన్ గారు ద వన్ మెయిన్ థింగ్ మనం మర్చిపోకూడదు, ల్యాండ్ జిహాద్ అని ఇంకో జిహాద్ కూడా ఉంది. నేను డ్రగ్ జిహాద్ గురించి చెప్పాను మీకు. కేరళ లేటెస్ట్గా ఫుడ్ జిహాద్ అని కూడా ఇప్పుడు కేరళలో అన్నిటికంటే పెద్దది మన ల్యాండ్ జిహాద్ జరుగుతుంది. అంటే ఏం చేస్తారంటే మీ ఏరియాకి వస్తారండి, అక్కడ ముస్లిమ్స్ లేరు, మీ ఏరియాకి వచ్చి మీరు ఒక ఇల్లు అమ్మడానికి చాలా రోజులు ట్రై చేస్తున్నారు, వాళ్ళకి తెలిసిపోతుంది, బ్రోకర్లు గీకర్ల ద్వారా తెలిసిపోతుంది. మీ ధర వచ్చి అంటారు మీరు ఎందుకు అమ్ముతారంటే మీరు చెప్తారు నేను 80 లక్షల నుంచి 90 లక్షలు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటారు. వాళ్ళు అంటారు పని చేయండి నేను మీకు ₹1 కోటి ఇస్తారంటారు. అప్పుడు మీరు స్టన్ అయిపోతారు, బార్గెన్ కూడా చేయట్లేదు నాకు ఎక్కువ ఇస్తున్నాడు, మీరు టక్ మనీ కొనేస్తారు, అమ్మేస్తారు, సంతకం పెట్టి ఇచ్చేస్తారు మీ ల్యాండ్. వాళ్ళు ఏం చేస్తారు దాని పక్కన వెళ్ళి వాడి దగ్గర కూడా వెళ్తాడు, వాడి దగ్గర అడుగుతాడు మీరు అమ్ముతాను నాకు అమ్మడానికి ఇంట్రెస్ట్, మీకు మీ పక్కన ₹1 కోటి ఇచ్చాను మీకు ₹1,50,00,000 ఇస్తాం అంటారు. వాడు కూడా పడతాడు పక్కన, వాడు కూడా అమ్మేసుకుంటాడు. వాళ్ళు ఏం చేస్తారు స్లోలీ ఆ ఏరియా మొత్తం కొనుక్కుంటారు. 5-6 ఇల్లు అయిన తర్వాత రేట్ క్రాష్ చేసేస్తారు వాళ్ళు. అంటే వాడు ఏం చేస్తాడు మస్జిద్ పెడతాడు అక్కడ ఒకటి, అక్కడ నుంచి పొద్దున సాయంత్రం 5 సార్లు అజాన్ పెడతారు. అప్పుడు పక్కన ఉన్న వాళ్ళు అంత డిస్టర్బ్ అవుతారు. వీళ్ళ షాపులు వచ్చేస్తుంది అక్కడ, వెజిటబుల్ షాపులు, కూరగాయల షాపులు కానీ ఫ్రూట్ షాప్స్లు అన్నీ పెట్టుకుంటారు అక్కడ. పక్కన ఉన్న వాళ్ళు అందరికీ అనిపిస్తుంది మేము ముస్లిం లొకాలిటీలో వచ్చేసామని చెప్పి వాళ్ళు డిస్ట్రెస్ సేల్ అంటాం ఇంగ్లీష్లో. అంటే ₹1 కోటి రావాల్సింది 80-70కి అమ్మేసి వెళ్ళిపోతారు. సో ద ఎంటైర్ ఏరియా ఇస్ కన్వర్టెడ్. మా దాంట్లో చాలా మట్టుకు ఇన్ మై టౌన్ ఇట్సెల్ఫ్ అక్కడ కూడా చాలా మట్టుకు జరిగింది కేరళలో. సో ఇట్లాంటిది డిమానిటైజేషన్ తర్వాత బంద్ అయిపోయింది, సడన్గా క్లోజ్ అయిపోయింది. ఎందుకంటే ఈ డబ్బులన్నీ పాకిస్తాన్ నుంచి వచ్చేది. సేఫ్ హౌసెస్ అంటారు దీన్ని. ఈ టెర్రరిస్ట్ని ఇంట్లో ఉంచుకోవడానికి వీళ్ళు యూజ్ చేస్తారు ఈ ఇల్లంతా, బ్లాక్ మనీ ఇలాంటి పని చేయడానికి. టెర్రరిస్ట్ గ్రూపులే అదే అంటే బ్లాక్ మనీ కన్వర్ట్ చేసి బ్లాక్ మనీ తీసుకొస్తారు పాకిస్తాన్. దురంధర్ సినిమాలు చూపిస్తారు చూడండి, నిజంగా జరిగింది అది. చిదంబరం అమ్మిన మిషన్ పాకిస్తాన్కి వెళ్ళింది లాస్ట్లో, అది మనందరూ తెలిసిందే. ఆర్బీఐ మిషన్ ఉండేది, అది ముక్కలు చేసి అమ్మాలి ఉండే. చిదంబరం మొత్తం మిషన్ అమ్మేశారు, అది ఒక యూకే కంపెనీకి అమ్మారు, ఆ యూకే కంపెనీ చేసి పాకిస్తాన్కి ఇచ్చేశారు. వాళ్ళు 500 నోట్లు ప్రింట్ చేయడం మొదలుపెట్టారు. ఏ రోజు డిమానిటైజేషన్ బంద్ అయింది పవన్ గారు మీకు గుర్తుంటుంది, కాశ్మీర్లో రాళ్ళు విసరడం బంద్ అయిపోయింది. ఇవాళ దాకా రాళ్ళు విసరడం లేదు ఇక్కడ ఓల్డ్ సిటీలో కూడా లేదు. లేకుంటే ఫ్రైడే ప్రేయర్స్ తర్వాత రాళ్ళు విసరడం అని చాలా కామన్ ఉండే, ఆర్ఐఎఫ్ ఉంటుండే. అంత కాశ్మీర్లో అయితే ఎప్పుడు నాకు ఎన్కౌంటర్ జరిగిందో అని మహిళలు పిల్లలు ముందు వచ్చి నిలబడి రాళ్ళు విసురుతారు సెక్యూరిటీ ఫోర్స్ మీద. అది ఈ 500 రోడ్డు ఈ డిమానిటైజేషన్ వచ్చిన తర్వాత మోదీ గారిని అందరూ చెప్తారు ఎందుకని. దిస్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. అంటే సురేష్ గారు ఇప్పుడు దేశభక్తి చిత్రాలు కావచ్చు, లేకపోతే టెర్రరిజం నేపథ్యంలో వస్తున్న చిత్రాలు కావచ్చు, అంటే కేరళ స్టోరీ లేటెస్ట్గా చూస్తే మనం దురంధర్, ఇలాంటి టైంలో ఒక ఎకో సిస్టమ్ యాక్టివ్ అవుతుంటుంది అనేది ఒక విమర్శ ఉంది. అటువంటి ప్యాటర్న్ ఏదైనా కనిపిస్తుందా మీకు? మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, వేర్ ఐ వాజ్ పర్సనలీ ఇన్వాల్వ్డ్. మన దగ్గర రజాకార్ సినిమా గూడు నారాయణ రెడ్డి గారు ప్రొడ్యూస్ చేశారు, యాటా సత్యనారాయణ డైరెక్ట్ చేసిన సినిమా అది. దాంట్లో నేను చాలా ముందు నుంచి ఇన్వాల్వ్ ఉన్నాను, స్క్రిప్టింగ్ స్టేజ్లోనే నేను ఇన్వాల్వ్ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు నా దగ్గర ఏమన్నారంటే మీరు జర్నలిస్ట్ కదా, మీరు స్క్రిప్ట్ ఒకసారి చెక్ చేసుకోండి అంటే ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు కూడా పడుంది ఆ స్క్రిప్ట్, ఒరిజినల్ స్క్రిప్ట్. ప్రతి ఇన్సిడెంట్లో ఇది జరిగింది, ఇక్కడ ఈ ఊర్లో ఇంతమందిని రేప్ చేసి చంపేశారు. సో దానికి నేను వాళ్ళ దగ్గర ఆటోమేటిక్ డైరెక్టర్ దగ్గర అడిగాను, రైటర్ దగ్గర అడిగాను, నాకు ప్రూఫ్ కావాలి. సో వాళ్ళు నాకు ప్రూఫ్ ఇచ్చారు, ఆర్కైవ్స్ నుంచి అక్కడి నుంచి ఇక్కడి నుంచి. నేను చెప్పిన అన్ని ట్యాగ్ చేయండి, దిస్ ఈజ్ ఇన్సిడెంట్ నెంబర్ 1, దిస్ ఈజ్ ఇన్సిడెంట్ నెంబర్ 2, 3, 4. రేపు సెన్సార్ బోర్డు ముందు వెళ్ళినప్పుడు వాళ్ళు మీ దగ్గర ఇదే ప్రశ్న అడుగుతారని నేను చెప్పి అట్లానే చాలా రోజులు కూర్చొని సినిమా రష్లు చూసి నేను డిసైడ్ చేశాను. లాస్ట్లో సినిమా ట్రైలర్ కోసం వీళ్ళు సెన్సార్ సర్టిఫికేట్ అప్లై చేశారు, పవన్ గారు ఇవ్వలేదు. వారం 2 వారాలు 3 వారాలు వీళ్ళు సినిమా థియేటర్లు బుక్ చేసుకున్నారు. సినిమా ఫైనల్ సినిమా ఎడిట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్గా అయ్యి వస్తున్నప్పుడు కూడా ట్రైలర్ రిలీజ్ చేయట్లేదు సెన్సార్ బోర్డు, మన రీజనల్ సెన్సార్ బోర్డు కవాడిగూడలో. ఒకరోజు గూడు నారాయణ రెడ్డి గారు నాకు ఫోన్ చేశాడు కదా, సురేష్ గారు మీరు ఒకసారి నాతో వస్తారా అని. ఎక్కడికైనా రీజనల్ సెన్సార్ బోర్డుకి వెళ్దాం. సెన్సార్ ఆఫీసర్ ఉన్నారు, ఒక ఐఎఫ్ఎస్ లేడీ, ఆమె రిలీజ్ చేయట్లేదు సినిమా సెన్సార్. అంటే ఇది ట్రైలర్, సినిమా పక్కన పెట్టండి, ట్రైలరే 2 వారాలే 3 వారాలు ఇచ్చి ఆమె అసలు రెస్పాండ్ కావట్లేదు. సో వీ వెంట్ దేర్. నేను అడిగాను ఆమె దగ్గర, మేడం వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? లేదు దీని గురించి అబ్జెక్షన్స్ వచ్చింది. ఎవరి నుంచి అడిగాను, అది ఒక సిపిఎం ఎంపీ, అది మా కేరళ నుంచే ఒక సిపిఎం ఎంపీ అబ్జెక్ట్ చేశారు అని చెప్పారు. సరే లెటర్ చూపించమంటే చూపించింది ఆమె. నేను చెప్పాను ఓకే ఇది ఒక లెటర్ వచ్చింది కదా, గూడు నారాయణ రెడ్డి గారు ఒక 200 లెటర్లు తీసుకొస్తారు బీజేపీ వాళ్ళ దగ్గర నుంచి సినిమా రిలీజ్ చేయాలని చెప్పి, అప్పుడు మీరేం చేస్తారని అడిగాను.
ఆమెకు తెలిసిపోయింది గేమ్. లేదండి నేను ఐ రిక్వెస్ట్ దిస్ సినిమా ఇమీడియట్లీ విత్ మై ఫెలో ప్యానలిస్ట్ అండ్ రిలీజ్ చేస్తాను. అప్పుడు సంక్రాంతి ఉగాది ఏదో వచ్చింది ఆ టైంలో, దివాళీ ఐ థింక్. ఆమె నార్త్ నుంచి. సో నేను వెళ్ళి వచ్చిన తర్వాత నేను ఇమీడియట్లీ క్లియర్ చేసేస్తాను అని చెప్పి వచ్చి క్లియర్ చేసింది ఆమె ట్రైలర్. కానీ మెయిన్ సినిమాకి వచ్చేదాకా ఈ అబ్జెక్షన్స్ అన్నీ అడిగారు, ప్రతి సీన్ అడిగారు. ప్రసాద్ ల్యాబ్స్లో ప్రివ్యూ చేశారు స్క్రీనింగ్ వీళ్ళ కోసం, సెన్సర్ బోర్డు వాళ్ళ కోసం. ప్రతి సీన్ అడిగారు, ఇదేంటి 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 ఇదేంటి. లక్కీలీ నేను చెప్పిన మాటకి యాటే సత్యనారాయణ కానీ రైటర్ కానీ వీళ్ళందరూ ప్రూఫ్ పెద్ద 3 బ్యాగ్లలో ఈ ప్రూఫ్లన్నీ ఉంచుకున్నారు సీన్ బై సీన్. సినిమా చూసి తెలుగు క్లియర్ చేశారు, హిందీ క్లియర్ చేయలేదు, మరాఠీ క్లియర్ చేయలేదు, కన్నడ క్లియర్ చేయలేదు, ఇంకా అక్కడున్న సెన్సర్ బోర్డు క్లియర్ చేయాలని చెప్పారు. వాళ్ళు టైం తీసుకున్నారు. లాస్ట్లో పాపం గూడు నారాయణ రెడ్డి గారికి చాలా పెద్ద లాస్ అయింది. ఎందుకంటే సినిమా హాల్ బుక్ చేసి సినిమా టైంకి రిలీజ్ చేయలేకపోయారు. దాని తర్వాత రిలీజ్ చేసిన తర్వాత కూడా దానికి అంత పబ్లిసిటీ ఇవ్వలేకపోయారు ఆయన. సో నేను ఎగ్జాంపుల్ ఎందుకు ఇచ్చానంటే ఒక ఈకో సిస్టమ్ ఉంది మన దేశంలో. ఎంపురాన్ టూన్లో మలయాళంలో ఈ సీన్ చూసిన సెన్సర్ బోర్డ్ దాని తర్వాత కోర్టుకి వెళ్ళారు చాలామంది. కోర్టు అన్నారు సీన్ నుంచి ఈ సీన్ తీసేసేయండి, జై బజరంగ్ బలి అంటారు, ఆయన పేరు బజరంగ్. ఆలోచించాడు, విలన్ పేరు బజరంగ్ కావాలని చెప్పి. అప్పుడు వీళ్ళకి ఎవరికి ప్రాబ్లం లేదా? ఈకో సిస్టమ్ ఎక్కడ రాదా అప్పుడు? అదే నేను అడుగుతున్నాను. నేను ఆర్విఎస్ మనీ అని చెప్పి మన పద్మశ్రీ ఇచ్చారు ఆయనకి, ఫార్మర్ అండర్ సెక్రటరీ, వెరీ క్లోజ్ ఫ్రెండ్ నా. ఆయన హైదరాబాద్కి అప్పుడప్పుడు వస్తుంటారు. ఆయన చాలాసార్లు నేను ఇంటర్వ్యూ చేశాను. ఫస్ట్ నేను జనం టీవీ కేరళలో ఉన్నప్పుడు ఇంటర్వ్యూ చేశాను 2020లో. ఆయన దగ్గర అడిగాను, ఆయన కొన్ని రోజులు అండర్ సెక్రటరీ హోమ్ ఉన్నప్పుడు 26/11 జరిగింది పుస్తకం కూడా రాశారు, ది మిత్ ఆఫ్ హిందూ టెర్రర్ అని 3 పుస్తకాలు రాశారు ఆయన యాక్చువల్లీ. దాని తర్వాత ఆయన అడిగాను నేను, సార్ మీరు ఇంకెక్కడ చూసారు ఇట్లాంటి అండర్ వరల్డ్ పైసలు వెళ్తున్నాయని చెప్పారు. నథింగ్ లైక్ ముంబై అంటే ఇట్లా అని అడిగాను. కేరళ ఫిలిం ఇండస్ట్రీ అప్పుడు ఇంటెలిజెన్స్ బ్యూరో నిఘాలో ఉండే. ఏమైందంటే నేను అడిగాను, గల్ఫ్ నుంచి మనీ డబ్బులు వస్తుండే సినిమా ప్రొడ్యూసర్. చూడండి కేరళలో ఉన్న మ్యాక్సిమం సినిమా ప్రొడ్యూసర్స్ ఇప్పుడు కూడా ముస్లిమ్స్ ఉంటారు, ఒకటే కమ్యూనిటీ నుంచి. తప్పు పట్టట్లేదు, వాళ్ళ డబ్బులు ఉండొచ్చేమో, కానీ ఎక్కడి నుంచి డబ్బులు వస్తుంది ఎవరికి తెలియదు. సో ఆయన ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. ఒక సినిమా వీళ్ళు ఐబీ వాళ్ళు ట్రాక్ చేస్తున్న సినిమా ఇంటెలిజెన్స్ బ్యూరో ప్రొడ్యూసర్ 60 కోట్లు తీసుకొచ్చాడు అబ్రాడ్ నుంచి. గల్ఫ్లో ఉన్నాడంట, పెద్ద బిజినెస్ ఉందని చెప్పి ప్రొడ్యూసర్గా మారిపోయాడు. ఇక్కడ వచ్చి కేరళలో హీరోయిన్ సైన్ చేశాడు. వీళ్ళకి 10 కోట్లు, వాళ్ళకి 5 కోట్లు, వీళ్ళకి 5 కోట్లు అన్నీ పంచిపెట్టేశాడు, 60 కోట్లు. దాని తర్వాత సినిమా కనిపించలేదు, సినిమా మాయం. తర్వాత ఆయన చెప్పారు ఏం జరిగిందంటే, ఆయన అరెస్ట్ చేస్తే వీళ్ళు ఏం స్టోరీ బయటకు వచ్చిందంటే, ఈ డబ్బులు ఇచ్చినోడి దగ్గర నువ్వు 10% ఉంచుకొని మిగతా అంతా నాకు ఇచ్చేస్తే వైట్ అయిపోతుంది డబ్బులన్నీ. బ్లాక్ని వైట్గా కన్వర్ట్ చేసుకున్నారు, హవాలా మనీ లాండరింగ్. దట్ ఈస్ వాట్ ఇట్ వాస్. సో వన్ సింపుల్ ఎగ్జాంపుల్ ఐ గేవ్ యూ బట్ హౌ ఇట్ ఇస్ డన్ అనేది. ఇప్పుడు ఈ పార్ట్ 2 వచ్చినప్పుడు కూడా పార్ట్ 2లో నేను చెప్పాను చూడండి, దాంట్లో ఏమైనా తప్పు ఉందా అని అడిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పిన ఈ ఇస్లామిక్ స్టేట్ 2047లో పిఎఫ్ఐ ఒక ఏరియా మీద, పిఎఫ్ఐ ఇల్లు సేఫ్ హౌస్ మీద రేడ్ చేసినప్పుడు బీహార్లో ఈ డాక్యుమెంట్ దొరికింది. అండ్ పిఎఫ్ఐ హెస్ నాట్ డినైడ్ ఇట్. వాళ్ళ కోర్టులో కూడా డినై చేయలేదు, వాళ్ళ డాక్యుమెంట్ అది. బీహార్ పోలీస్కి దొరికింది. దాని తర్వాత సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేశారు. ఆ దాంట్లో చాలా క్లియర్గా ఉంది, 2047లో గజ్వాయే హింద్ భారతదేశాన్ని ఇస్లామిక్ రిపబ్లిక్గా మార్చాలి. దానికి మాకేం కావాలి? మెయిన్ అమ్మాయిలు కావాలి. అమ్మాయిలతో పిల్లలు పుట్టించాలి, 5-6 మందిని. అట్లా మా పాపులేషన్ పెరుగుతుంది. భారతదేశంలోనే మనం బంగ్లాదేశ్, పాకిస్తాన్ కంపేర్ చేస్తే ముస్లిం పాపులేషన్ పెరిగింది ఇక్కడ, మోర్ దెన్ డబుల్. పాకిస్తాన్లో 17% ఉన్న హిందూ పాపులేషన్ 1% కూడా లేదు. బంగ్లాదేశ్లో 24% ఉన్న పాపులేషన్ పడిపోయి ఇప్పుడు 1 కోటి మంది ఉన్నారు మనకి. నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్ నాకు అగ్రిమెంట్ ఉండే, ఏంటి, మా మైనారిటీస్ అంటే మా హిందువుల్ని మీరు పాకిస్తాన్లో కాపాడుకుంటారు, ఈస్ట్ పాకిస్తాన్లో కాపాడుకుంటారు. చేయలేదు. మనం గ్యారంటీ ఇచ్చాం, మన దగ్గర ఉన్న ముస్లిమ్స్ మేము కాపాడుకుంటాం, వాళ్ళ పాపులేషన్ పెంచుకున్నారు వీళ్ళు. ఇది జరుగుతుంది. ఇప్పుడు కేరళ ముఖ్యమంత్రి గారికి ఓట్లు కావాలి, నేను సినిమాని ఆపేస్తా అంటారు. ఆయనకు సినిమా ఆపడానికి ఏ అధికారం లేదు. చాలా క్లియర్గా దీనికన్నా ముందు కూడా కోర్టు చెప్పారు. ఒకసారి సిబిఎఫ్ఈ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్, సెన్సర్ సర్టిఫికేట్ ఇస్తే ఎవ్వరు కూడా సినిమాని ఆపలేరు. ఓకే, సింపుల్ యాజ్ దాట్. మీకు సినిమా నచ్చకపోతే మీరు చూడకండి, కానీ మిగతా ఒక ఆయన నేను చూడనీయనని చెప్పకూడదు. నో రైట్స్. ఇప్పుడు ఓటీటీ లాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, మీరు అక్కడ కాకపోతే ఇక్కడ చూస్తారు వాళ్ళు. మన దాంట్లో కూడా తెలుగు సినిమాలు చూస్తున్నాం, ఒక వారం నడుస్తుంది అంతే. హౌస్ఫుల్ అంటారు, హిట్ సూపర్ హిట్ అంటారు, దాని తర్వాత వారం తర్వాత ఓటీటీలు కనిపిస్తుంది మీకు. అది అంటే ఫలారీ షరీఫ్ కేసు కావచ్చు, లేకపోతే పిఎఫ్ఐ మీద వచ్చిన ఆరోపణలు 2022లో దీన్ని బ్యాన్ చేశారు, ఈ పిఎఫ్ఐ ఆర్గనైజేషన్ని. ఇది సిస్టమేటిక్ రాడికలైజేషన్గా భావించాలి మనం? డెఫినెట్గా. దీనికి మీరు
పిఎఫ్ఐ పొలిటికల్ ఆర్మ్ని బ్యాన్ చేయలేదు, ఉమ్, ఎస్డిపిఐ ఉమ్, ఇప్పుడు కూడా కేరళలో ఉంది, ఎలక్షన్ పోటీ చేస్తారు. కర్ణాటకలో ఉంది. కర్ణాటకలో సిద్ధరామయ్య గవర్నమెంట్ని ఎక్కువ, అన్నిటికంటే ఎక్కువ ప్రెషర్ టిప్పు సుల్తాన్ ఫోటోలు పెట్టడం కానీ, ఉమ్, టిప్పు సుల్తాన్ జయంతి వెళ్ళడం ఎస్డిపిఐ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఓట్లు కాంగ్రెస్కి వెళ్తుంది అక్కడ. ఉమ్, కర్ణాటకలో మీరు కొడుగు వెళ్ళండి, విచ్ ఇస్ కూర్గ్. ముందు కూర్గ్లో ముస్లిం ప్రెసెన్స్ వాస్ ఆల్మోస్ట్ నిల్. నేను ఒక 3 సంవత్సరాలు అక్కడ ముందు వెళ్తే అక్కడ మస్జిద్లు రావడం మొదలుపెట్టింది. ముస్లిం షాప్ కీపర్స్ వచ్చేసారు, మొత్తం డెమోగ్రఫిక్ ప్రొఫైల్ మార్చేశారు. ఇది పవన్ గారు వాళ్ళ స్ట్రాటజీ. ఎక్కడ లేని ఎస్డిపిఐ కేరళ నుంచి వచ్చి దూరి దూరి దక్షిణ కర్ణాటక నుంచి వెళ్ళి కూర్గ్కి వెళ్ళి ఇప్పుడు నార్త్ కర్ణాటక కూడా వెళ్తున్నారు. నార్త్ కర్ణాటకలో చాలా ఫేమస్ ప్లేస్ మీకు గుర్తుంటుంది, గోకర్ణ కన్నా కొంచెం ముందు ఉమ్, భట్కల్. ఓకే. భట్కల్ బ్రదర్స్ పాకిస్తాన్లో ఉన్నప్పుడు టెర్రరిస్ట్, ఉమ్, వాళ్ళ ఒరిజినల్ ప్లేస్ అది భట్కల్. ముస్లిం డామినేటెడ్ ఏరియా అది, కోస్టల్ లైన్ దగ్గర ఉంటుంది. సో కేరళ స్టోరీలో ఇప్పుడు చూపించిన దానికి డైరెక్టర్ అంటున్నారు, నేను చూపించింది ప్రతి ఇన్సిడెంట్ యాక్చువల్లీ జరిగింది, దానికి పోలీస్ రికార్డ్స్ ఉన్నాయి, కోర్ట్ రికార్డ్స్ ఉన్నాయి. ఉమ్, వీళ్ళకేంటి ప్రాబ్లం? వీళ్ళకి ప్రాబ్లం ఏం లేదు, ఒక కమ్యూనిటీ చేసిన అత్యాచారాన్ని చూపిస్తాడు. మన దగ్గర దిల్సుఖ్ నగర్ బ్లాస్ట్ జరిగింది, ఎంతోమంది చనిపోయారు, వాళ్ళు శిక్షించారు, కొంతమందికి డెత్ సెంటెన్స్ కూడా ఇచ్చారు. గోకుల్ చాట్లో అయింది, లుంబిని పార్క్లో అయింది, మెక్కా మస్జిద్లో అయింది. మెక్కా మస్జిద్లో చేసిన వాళ్ళు ఎవరని తెలుసు వీళ్ళకు, ఇస్లామిక్ టెర్రరిస్ట్ అని తెలిసి కూడా కావాలని చెప్పి అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేశారంటే స్వామి అసీమానందన్ వేసుకొచ్చారు. సంజోతా ఎక్స్ప్రెస్ బ్లాస్ట్ ఆయన వేసుకొచ్చారు. సంజోతా ఎక్స్ప్రెస్ కూడా మీకు తెలిసి ఉంటుంది ఏమి జరిగిందని. సంజోతా ఎక్స్ప్రెస్ బ్లాస్ట్ జరిగినప్పుడు పాకిస్తాన్కి వెళ్తున్న ట్రైన్లో జరిగిన బ్లాస్ట్లో భారతదేశానికి ఇద్దరిని పట్టుకున్నారు. ఆర్డిఎక్స్ సప్లై చేసిన వాళ్ళు, ఆర్డిఎక్స్ ప్లేస్ చేసిన వాళ్ళు పట్టుకున్నారు, పాకిస్తాన్ వాళ్ళు. వాళ్ళిద్దరూ అంగీకరించారు, ఎస్ మేమే చేశాం, సీసీటీవీ ప్రూఫ్తో అన్నీ ఉండే, వాళ్ళు తీసుకొస్తున్న బ్యాగులు గీగులు అన్నీ ప్రూఫ్ ఉండే. వాళ్ళని అరెస్ట్ చేసి జైలు వేశారు. వారం తర్వాత వాళ్ళకి బెయిల్ ఇచ్చేశారు. ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్, చిదంబరం అనుకుంటా అప్పుడు హోమ్ మినిస్టర్. బెయిల్ ఇస్తే నెక్స్ట్ డే వాళ్ళు పారిపోయారు భారతదేశాన్ని నుంచి, మళ్ళీ వాళ్ళ దాకా వాళ్ళకి అనిపించలేదు. దాని బదులు ఏం చేశారు, స్వామి అసీమానంద్ వేసుకున్నారు, ఈయన చేశాడు బ్లాస్ట్ చెప్పి. కాస్త కోర్టు అది కొట్టుపడేస్తుంది. సో ఒక హిందువుల వ్యతిరేకంగా ఒక క్యాంపెయిన్ అప్పుడు రన్ చేశారు కాంగ్రెస్ హయాంలో. మీరు చెప్పినట్లు కరెక్ట్, ఈ సినిమా దురందర్ కానీ ఇట్లాంటి సినిమాలు కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు రిలీజ్ కాదు. ఉంటే కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఈ సినిమా బయట కూడా రాదు. అది చాలా క్లియర్ అది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది ఒక ముస్లిం ఓట్ బ్యాంక్. దాన్ని హిందువుల్ని ఎంత కిందకి దించాలో వాళ్ళు చేస్తారు. హిందువుల మీద ఎప్పుడు చెప్పినా కానీ ఇప్పుడు కూడా గుజరాత్ రైట్స్ అని చెప్తారు. గుజరాత్ రైట్స్ మొదలైంది ఎక్కడ? గోద్రా గురించి ఎందుకు మాట్లాడలేదు? గోద్రాలో ఆ రోజు కోచ్ తగలబెట్టిన వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు. కోర్టు వాళ్ళు శిక్షించారు వాళ్ళని. ఎవరు? ఏ కమ్యూనిటీ నుంచి వాళ్ళు? కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు దాంట్లో, కాంగ్రెస్ కౌన్సిలర్ ఉన్నారు దాంట్లో. ప్లాన్డ్ అటాక్ అని కోర్టు చెప్తుంది. సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు కదా, వీళ్ళకి ఎవరికి రిలీఫ్ దొరకలేదు. బికాజ్ దట్ వాజ్ ప్రూవ్డ్. అక్కడి నుంచే మొదలైంది. న్యాచురలే అండి, మీరు ఇంతమంది ఘోరంగా 60 మందిని ట్రైన్ లోపల పెట్రోల్ పోసి చంపితే న్యాచురల్లీ దానికి ఒక రియాక్షన్ ఉంటుంది. ఐన్స్టైన్ చెప్పిన ఎవ్రీ యాక్షన్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఇట్ విల్ హ్యాపెన్ అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హ్యాపెన్. అంటే సురేష్ గారు, ఇప్పుడు కేరళ స్టోరీ కావచ్చు, కేరళ స్టోరీ 2 కావచ్చు, లేకపోతే దురందర్ కావచ్చు, ఇటువంటి సినిమాలు ఎందుకంటే ఎక్కువగా పబ్లిక్ని ప్రభావం చూపిస్తాయి కాబట్టి, ఇటువంటి నేపథ్యంలో బీజేపీ మెజారిటీ హిందువుల మైండ్ సెట్ మార్చడానికి అంటే ముస్లిమ్స్ల విషయంలో ఒక ప్రయత్నం చేస్తుంది. దురందర్లో నిజం చూపించలేదండి, చూపించారు కదా, జరుగుతూనే చూపించారు. అజిత్ దోవల్ స్టోరీ అది మన అందరు తెలిసిందే. IC-814 హైజాక్ చేశారు, అందరికి తెలిసింది ఎవరు హైజాక్ చేశారు. ఓకే, అందరు తెలిసి ఏం జరిగింది ఆ రోజు అని. దాని తర్వాత ఫేక్ నోట్స్ ప్రింట్ చేయడం అందరికి తెలిసింది. పార్లమెంట్లో వచ్చింది క్వశ్చన్, ఎస్ దట్ మిషన్ వాజ్ సోల్డ్ టు వన్ UK కంపెనీ బై P. చిదంబరం. అంటే చిదంబరం అంటే అండర్ హిమ్ RBI వస్తుంది. ఎట్లా అమ్మారు మిషన్? అది ముక్కలు చేయకుండా పీసెస్ చేయకుండా మరి మొత్తం మిషన్ ఎట్లా అమ్మారు? ఇన్ఫ్యాక్ట్ ఆ సినిమాలో ఒక డైలాగ్ ఉంది, ఒక కొడుకు వాళ్ళ నాన్నగారు లండన్ నుంచి వస్తూ దుబాయ్లో ఆగారు 2 రోజులు. అక్కడ ఎవరినో కలిసి కొన్ని ప్లేట్స్ ట్రాన్స్ఫర్ చేశారని చెప్తాను, ప్రింటింగ్ ప్లేట్స్. అది ఈ 500 రూపాయల నోట్. అండ్ దట్ అందరికి తెలిసింది నాన్న కొడుకు ఎవరని చెప్పేసి చాలా క్లియర్గా దీంట్లో. సో పవన్ గారు చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఛాలెంజ్ ఎక్కడ చేయాలంటే మీరు కోర్టుకి వెళ్ళండి, కోర్టుకి వెళ్ళి చెప్పండి ఈ సీన్ చూడండి, ఇది నిజం కాదు. అట్లనే మన సినిమాలు చూపించింది అంతా నిజం ఎక్కడ ఉంటుంది? మనకు తెలిసింది స్టోరీలు రాస్తారు, స్టోరీ కెన్ బి క్రియేటెడ్. కానీ మీరు
దురంధర్కి వచ్చినప్పుడు కానీ కేరళ స్టోరీ 1 ఇప్పుడు కేరళ స్టోరీ 2కి వచ్చినప్పుడు మీరు ఎందుకు ఆబ్జెక్ట్ చేస్తున్నారు? మీరు చెప్పండి అది జరగలేదు ఇన్సిడెంట్. ఇప్పుడు 33,000 మహిళల గురించి చెప్పినప్పుడు నేను ఆర్గ్యూ చేశాను ట్విట్టర్లో. సీన్లో మీకు హిందీ రాకపోతే కేరళలో ఉన్న కొంచెం పబ్లికేషన్ వాళ్ళకి చెప్పాను, మీడియా హౌసెస్కి, మీకు హిందీ రాకపోతే హిందీ తెలుసును అని పిలిచి అడగండి ఆ డైలాగ్ ఏంటనేది. మేరే చేసే 33,000 లడ్కియా, నా లాంటి 33,000 అమ్మాయిలు, కేరళ నుంచి చెప్పట్లేదు, ఇండియా నుంచి చెప్పట్లేదు, అక్కడ ఉంది అని మనకి ప్రూఫ్ ఉంది. అంటే కోర్టు సూచన మేరకు డిస్క్లైమర్ కూడా వేసుకున్నారు కదా. డిస్క్లైమర్ ఎవరైనా వేస్తారండి. డిస్క్లైమర్ ఏమేస్తారు? మనం ఏ సినిమా చూసినా కానీ దానికి ముందు ఒక డిస్క్లైమర్ ఉంటుంది, ఈజ్ నాట్ రిప్రజెంటింగ్ ఎనీబడి లివింగ్ ఆర్ డెడ్, అది ఇది అని చెప్పేసి. ఓకే, చావా పెట్టినప్పుడు కూడా డిస్క్లైమర్ ఉండే. అంటే జరగలేదు హిస్టరీ, అది జరిగింది. శివాజీని అదే ఇవాళ శివాజీ జయంతి మనం మాట్లాడుతున్నప్పుడు, ఆ రోజు శివాజీ ఔరంగజేబ్ని జైలు వేసుకున్నాడు, మీకు తెలుసా స్టోరీ అది. ఆ రోజు చంపేయచ్చు ఈజీగా, చేయలేదు, చేస్తుంది తప్పదు ఒకటి. బట్ ఐమ్ జస్ట్ సెయింగ్, ఈ ఇన్సిడెంట్ మన మీద అప్పుడు జరిగిన బాబ్రీ మస్జిద్ కూల్చివేయడంలో, బాబ్రీ మస్జిద్ అని చెప్పండి, బాబ్రీ స్ట్రక్చర్ సుప్రీంకోర్టులో ప్రూవ్ అయింది. దట్ బాబర్ వాళ్ళ సైన్యం చేశారా పని అని చెప్పేసి, దాని కింద ఒక టెంపుల్ ఉండే అని ప్రూవ్ చేశారు. అది ద కేస్ ఆఫ్ లార్డ్ రామ్, కేస్ ఫర్ రామ్ అని చెప్పేసి చాలా మంచి పుస్తకం ఉంటుంది అబౌట్ ద ఎంటైర్ కేస్. హౌ పరశరన్ గారు దాని గురించి ఎంత డీటెయిల్గా ఆర్గ్యూ చేశారు సుప్రీంకోర్టులో అని చెప్పి. సో హిస్టరీ అనేది ఒక ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, హిస్టరీ హ్యాస్ అ హ్యాబిట్ ఆఫ్ రిపీటింగ్ ఇట్ సెల్ఫ్. హిస్టరీ రిపీట్ అవుతుంది. ఫస్ట్ టైం ఇట్స్ అ ట్రాజడీ, సెకండ్ టైం ఇట్స్ అ కామెడీ అంటారు. దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో మన హిస్టరీ ఎప్పుడు మర్చిపోకూడదు. అంటే ఎలక్షన్స్ టైంలో బీజేపీ ఒక టెన్షన్ క్రియేట్ చేయడానికి ఇలాంటి సినిమాల్ని వాడుకుంటుంది. ఇప్పుడు ఏం ఎలక్షన్ ఉందండి? ఇప్పుడు తమిళనాడు, బెంగాల్ ఎలక్షన్, ఎప్పుడైనా దాని తర్వాత కూడా ఎలక్షన్ ఉంటుంది కదా. దాని తర్వాత యూపీ ఉంది, దాని తర్వాత మిగతా రాష్ట్రాలు వస్తాయి, దాని తర్వాత 29లో లోక్సభ ఎలక్షన్స్ వస్తాయి. మన దేశంలో ఎప్పుడూ ఎలక్షన్స్ ఉంటుందండి. మీరు ఎప్పుడు సినిమా తీసినా కూడా ఎలక్షన్ అంటారు వీళ్ళు. ఎలక్షన్ లేని సీజన్ చెప్పండి మన దగ్గర ఎప్పుడైనా. మన దగ్గర ఎలక్షన్ పండుగ మన దగ్గర. దానికోసం కదా 1 నేషన్ 1 ఎలక్షన్ పెడదాం అంటున్నారు. ఒకటేసారి 5 సంవత్సరాలు ఒకటేసారి అన్ని ఎలక్షన్లు అయిపోతుంది. మళ్ళీ 5 సంవత్సరాలకి ఏమి ఉండదు. ఇక్కడ అది కాదు, ఇది కాకపోతే మున్సిపల్ ఎలక్షన్ ఉంటుంది, కాదు పంచాయతీ ఎలక్షన్ ఉంటుంది, దాని కాదు సర్పంచ్లు ఉంటాయి, ఏదైనా నడుస్తుంటుంది మన దగ్గర. ఎలక్షన్ గురించి మీరు అనుకుంటారా పవన్ గారు ఆ సినిమా చూపిస్తే మీ మైండ్ మారిపోతుందా? మీరు ఆలోచిస్తారు, ఓ ఇట్లా కూడా జరిగిందా, నాకు తెలియలేదే. చాలామంది ఆధార్ అడిగారు, సురేష్ గారు మీరు కేరళ నుంచి కదా, ఇది జరిగిందా నిజంగా అంటే చెప్పాను. నేను డాక్యుమెంట్స్తో సహా పంపించాను. కేరళ డీజీపీ నేను చెప్పాను చూడండి, అఫిడవిట్ ఫైల్ చేసింది కేరళ హైకోర్టులో, 6,000 మంది అమ్మాయిలు కనిపించలేదని చెప్పేసి 1991లో. అప్పుడు దాన్ని ఎక్స్ట్రాపోలేట్ చేసుకుంటే మీకు 30 కాదు 40 కాదు 50,000 అమ్మాయిలు కూడా కనిపించకూడదు, డెఫినెట్గా ఉంటుంది. ప్రాబ్లం ఏంటంటే నిజం చూపిస్తే కొంతమందికి భయం వేస్తుంది, కొంతమంది కాదు కొన్ని పొలిటికల్ పార్టీస్కి, ఎస్పెషల్లీ కేరళ లాంటి రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రం, ఎందుకంటే వాళ్ళకి ఓట్ బ్యాంక్ ఉంది. ఇదే సినిమా యూపీలో నడిచింది కానీ అక్కడ ఎంతోమంది వీళ్ళకన్నా ఎక్కువ ముస్లిమ్స్ అక్కడ ఉన్నారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు కదా. వాళ్ళకి నచ్చకపోతే వాళ్ళు వెళ్ళదు సినిమాకి అంతే. కానీ అక్కడున్న గవర్నమెంట్ దాన్ని బ్యాన్ చేశారా? లేదు, వాళ్ళకి ప్రాబ్లమే లేదు, వాళ్ళకి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ లేదు అక్కడ. వాళ్ళు కావాలంటే హిందూస్ ఉన్నారు, హిందూ ఓటేస్తారు. మహారాష్ట్రలో బ్యాన్ చేస్తారా? చేయలేదు. తమిళనాడులో, కేరళలో ఎందుకు ఇది, కర్ణాటకలో ఎందుకు ఇది? ఎందుకంటే అక్కడున్న గవర్నమెంట్స్కి ఒక సెక్షన్ని మీరు ప్లీజ్ చేయడానికి చేస్తున్నారు. జస్ట్ లైక్ ఇప్పుడు నిన్న ఒక టైమ్స్ నో డిబేట్లో పార్టిసిపేట్ చేశాను నేను సాయంత్రం. నేను ఇక్కడున్న ముస్లిమ్స్ని ఎంప్లాయీస్ని గంటసేపు ముందు వెళ్ళడానికి అలౌ చేస్తారు, కొంతమంది 3 గంటల ముందు కూడా వెళ్ళిపోవచ్చు అని చెప్తున్నారు. సో నేను అడిగాను, నవరాత్రి వస్తున్నప్పుడు మన హిందూ వాళ్ళని ఎంతమందికి అట్లాంటి పర్మిషన్ ఇస్తారని అడిగారు. లేదు. సత్యనారాయణ వృత్తం టైంలో ఎప్పుడైనా అది ఉన్నప్పుడు ఇస్తారా? అప్పుడు కూడా లేదు. అయ్యప్ప మాల వేసుకుని దీక్ష తీసుకున్న పోలీసు వానికి డ్రెస్ వేసుకుంటే వాని మీద కేసు వేశారు, గడ్డం పెంచుకున్న డ్రెస్ వేసుకున్నా అని చెప్పి. గడ్డం పెంచుకొని టోపీ పెట్టుకుని ఎంతోమంది తిరుగుతారు హైదరాబాద్ పోలీసులు, వాళ్ళని ఎందుకు మీరు యాక్షన్ తీసుకుంటలేరు? ఇది సెక్యులరిజం అని మాట్లాడుతారు. సెక్యులరిజం అంటే యాంటీ హిందూ. మన దేశంలో హజ్యాత్రకి వెళ్తే ఇక్కడ సబ్సిడీ ఇస్తారు, అది కూడా ఉండే ఎప్పుడు బంద్ చేశారు, అది మోదీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఇదేంటంటే హిందువుల్ని మస్ట్ బి ద ఓన్లీ కంట్రీ ఇన్ ద వరల్డ్ వేర్ ద మెజారిటీ హ్యాస్ టు ఫైట్ ఫర్ ఇట్స్ రైట్స్. లెబనన్ ఒక ఇస్లామిక్ రాష్ట్రం లేకుండే ముందు, ఇట్ వాజ్ అ క్రిస్టియన్ కంట్రీ. 40 సంవత్సరాల్లో దాన్ని మార్చి పడేశారు. 40-50 సంవత్సరాల్లో దాన్ని ఇప్పుడు ఇస్లామిక్ కంట్రీగా మార్చారు. ఇప్పుడు క్రిస్టియన్స్ ఎంత 10-12% ఉన్నారు అంతే. దట్ ఈస్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్. ఇరాన్ వాజ్ నాట్ ఎ ఇస్లామిక్ నేషన్, లిబియా కాదు, ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అట్లాంటివి. సో ఈ మీరు స్టార్టింగ్ చెప్పిన డైలాగ్ ఉంది చూడండి, ద 2047 కన్నా మేము గజ్వా హిందూ చేస్తాం, వాళ్ళ అన్ఫినిష్డ్ అజెండా అది. వాళ్ళు ఎవరు నిరాకరించట్లేదు, దే ఆర్ నాట్ డినయింగ్ ఇట్, వాళ్ళకి కావాల్సింది అది. సో దానికోసం చూడండి, హిందూ పాపులేషన్ తగ్గిపోతుంటే ఇస్లామిక్ పాపులేషన్ పెరిగిపోతుంది. ఎందుకు?
మీరు అడగాల్సింది. కేరళలో నెగటివ్ గ్రోత్ ఉంది లాస్ట్ 20 సంవత్సరాల నుంచి. పాపులేషన్ గ్రోత్ బిలో ఫర్టిలిటీ లెవెల్ ఉంది. ఒకటే డిస్ట్రిక్ట్లో పాపులేషన్ ఇస్ ఇంక్రీజింగ్ బట్ డబుల్ అండ్ 3 times. మలప్పురం డిస్ట్రిక్ట్. ఎట్లా అండి అది? మొత్తం కేరళలో నెగటివ్గా నడుస్తున్నప్పుడు 20 సంవత్సరాల్లో 15-20 సంవత్సరాల్లో ఒక డిస్ట్రిక్ట్ ఒక్కటే పాపులేషన్ డబుల్గా పెరుగుతుంది అట్లా. ఇట్ ఈస్ బికాస్ దట్ పాపులేషన్ బిలాంగ్స్ టు పర్టికులర్ రిలీజియన్. ఇండస్ట్రీ ముర్షిదాబాద్ మాల్డా వైపు చూడండి, వెస్ట్ బెంగాల్లో అక్కడ ఉన్న ఓటర్లు పాపులేషన్ కన్నా ఎక్కువ ఉన్నారు ఇప్పుడు. యూజువలీ పాపులేషన్ 2 to 3% పెరుగుతుంది. అక్కడ 50% నుంచి 70% పాపులేషన్ పెరిగింది. ఎట్లా అండి? ఒక మందికి మొత్తం క్రికెట్ టీం తయారు చేస్తారా? జనాభా పెంచడం ఒక ఇండస్ట్రీ అక్కడ. అక్కడ లేనప్పుడు చూపిస్తారు పెంచారని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళకి లాస్ట్లో మీ అదే చెప్పారు కదా, ఇది అక్బరుద్దీన్ ఓవైసీ ఏం చెప్పాడు, 15 నిమిషాలు పోలీసు వాళ్ళు చేసేస్తే నేను చూపిస్తాను హిందువులతో ఏం చేస్తాను నేను. ఇది కూడా అంతే. అందరూ అన్నారు, ఓవైసీ అన్న, ఈవెన్ అక్బరుద్దీన్ అన్నారు, మేము ఇప్పుడు 30% ఉన్నాం, మేము ఏ రోజు 40% అవుతామో ఆ రోజు మిమ్మల్ని చూపిస్తాం హిందువుల్ని ఏం చేయగలరు మేము అని చెప్పేసి. అంతే. లెబనాన్ తయారైపోతాం మనం, లేకుంటే ఒక లిబియా తయారైపోతాం, లేకుంటే ఇరాన్ లాగా తయారైపోతాం, లేకుంటే ఆఫ్ఘనిస్తాన్ లాగా తయారైపోతాం. అది వీళ్ళ ఓవరాల్ స్ట్రాటజీ అన్నమాట. ఓకే. ఇది సురేష్ కొచ్చటిల్ గారు చెబుతున్నారు. 2047కి భారతదేశం ఇస్లామిక్ రాజ్యంగా అవతరించే ప్రయత్నాలు ఓ వర్గం చేస్తోంది అని. అదేవిధంగా కేరళ స్టోరీ 2 ఇప్పుడు ఏదైతే వచ్చిందో లేటెస్ట్గా ట్రైలర్ రిలీజ్ అయిందో ఆ చిత్రంలో ఉన్నవి చాలా వరకు నిజాలే, కేరళ స్టోరీలో కూడా చాలా నిజాలే చూపించారు అనేది సురేష్ కొచ్చటిల్ గారు చెబుతున్నారు.